నాన్నగారు చనిపోయిన తర్వాత తనకి జ్ఞాపకార్థంగా కొద్దిగా డొనేషన్ ఇవ్వాలని అనుకున్నాం. దానికోసమనే వచ్చాను నేను. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగా ఉందండి. వాతావరణం కానీ, ఇక్కడ వీళ్ళు చేసే సేవ కానీ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ సేవ చూసినందుకు మాకు చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అనాథులకి వీళ్ళు ఇచ్చే ఆదరణ చాలా బాగుందండి. చూసినప్పుడంతా నేను అనుకునేదాన్ని, తప్పకుండా ఇక్కడికి వెళ్ళాలా, వాళ్ళందరూ చూడాలా, మనకు తోచినంత సహాయం చేయాలా అని చెప్పేసి. నా భర్త గారు ఈ మధ్యనే చనిపోయిన నెల అయింది. దాని సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. అంతా శివుడే ఇక్కడికి రప్పించాడని అనుకుంటున్నాం, మేము భావిస్తున్నాము. అందుకని చెప్పేసి మేము వచ్చి మాకు చేతనైనంత తోచినంత డొనేషన్ ఇచ్చాము. తప్పకుండా మళ్ళా ఇవన్నీ చూసి అనాథులను చూడడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది. సంవత్సరం అయిపోయిన తర్వాత తప్పకుండా వచ్చి మళ్ళీ మాకు తోచినంత సహాయం మేము చేయాలని అనుకున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.